అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు, ఏది జరగనట్లు, తర్వాత ఈ 100 రోజుల్లోనే అంత చాలా ఉపద్రవాలు అంతా ప్రళయాలు జరిగినట్టు నేను ఆయన మాట్లాడటం. తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే, అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ఆర్లు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉండేవి ఒకసారి బేరీజ్ చేసుకోవాలి ఆయన. అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ అంటే ఎవరు మీకు సరిగా ఎలక్షన్స్లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చంపాలనే సాంప్రదాయం ఆ ఒరవడి స్టార్ట్ అయిందే వైఎస్ఆర్తో. అసలు ఈ 5 ఏళ్లలో ఏమీ జరగనట్లు, అసలు ఇప్పుడు పెద్దగూడలో నాగమ్మను రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డి చెప్పాలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని వాళ్ళ ఊర్లో అమ్మగపల్లి రూట్లో పోతుంటే టపాసులు పేల్చాడని నాగరాజును మర్డర్ చేసింది అతను ఎవరు చేసినారో అవినాష్ రెడ్డి చెప్పాలా. దుద్దగుట్టలో పరమేశ్వర రెడ్డి అనే అతన్ని కిరాతకంగా హత్య చేసినారు, అది ఏం జరిగిందో చెప్పాలా. అంటే ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినట్టు కాదా, ఇప్పుడు ఏదో జరిగినాయని ఇప్పుడు ఏదో కొత్తగా ఏమైనా. అసలు పులివెందుల్లో ఈ భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన దాడులు చేసి ఒప్పించుకొని ఇదంతా సృష్టించింది అసలు మీరు కాదా. అసలు మీరు పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడారు. ఎవరైనా మీరు విలేకరులు ఉన్నారు, మీరు ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా ఎవరు లీజ్ ఉంటే వాళ్ళు చేసుకోమంటారు. ఇల్లీగల్ మైన్లన్నీ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ఆపుకున్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్ ఎక్కడ జరగలేదు. అలాంటిది అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన మాట్లాడడం. అసలు అక్రమ మైనింగ్ కానీ వీటి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీ వయస్సులది దాంట్లో వ్యాపారంలో భాగస్వామ్యంగా ఉన్నాయా నాకు ఇది తెలియలేదు. నాకు కొంచెం రౌడీజంగా ఉండేవాళ్ళు అతను కావాలా, వీళ్ళను డామినేషన్ తట్టుకోవాలంటే భాగస్వామిగా రాజారెడ్డి గారిని చేర్చుకుంటే, భాగస్వామిగా చేర్చుకునే పాపానికి ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకొని దాంట్లో వచ్చి విపరీతమైన డబ్బులతో రాజకీయం చేసి అసలు మీ వైఎస్ఆర్ల రాజకీయ పునాదులే నీకు అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా. ఆ విషయం కూడా నువ్వు మర్చిపోతే ఎట్లా. తర్వాత అంతెందుకు, మీ మామ అక్కడ గ్రానైట్ వ్యవహారాల్లో అక్కడ చాలా ఇది జరిగి ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో జైలుకి పోయి వచ్చి లాస్ట్ 5 ఏళ్ళు నీకు బాగా సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో 50% షేర్ దౌర్జన్యంగా తీసుకొని 5 ఏళ్ళు మీరు కదా అక్రమ మైనింగ్ చేసి డబ్బులు సంపాదించింది మీరు కదా. ఒక పక్క మీ అన్న కుటుంబం చూస్తే ఆయన నర్సయ్యని తప్పి ఆ మైనింగ్, తర్వాత మీ కుటుంబానికి వస్తే మీ పిల్లనిచ్చిన మామ అట్లా చేసి నువ్వు మళ్ళీ అక్రమ మైనింగ్ గురించి మాట్లాడతావు. మీ ఇద్దరిది వదిలిపెడితే మీ నాయనది వైఎస్ భాస్కర్ రెడ్డి గారిది గత 5 ఏళ్ళు 40% ఆ తర్వాత ల్యాండ్ ఓనర్కి ఇచ్చి మైన్ ఓనర్కు 5-12 పైసలు ఎవరెవరికి, అవినాష్ రెడ్డి స్వయాన వాళ్ళ నాన్న అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి, ఆ తర్వాత నీతో పాటు ఆ కేసులోనే మీ సామముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డికి, తర్వాత నీకు చిన్న ఆయన అయినటువంటి వైఎస్ మధుకు, తర్వాత భూమయ్య గారి పల్లె బైపిరెడ్డి వేముల జెడ్పీటీసీకి, తర్వాత వేలుపుల రాముకు 5-12 పైసలు అంటే 60 పైసలు, అతనికి 40 పైసలు చేసి 5 ఏళ్ళు అక్రమ మైనింగ్ చేసింది మీరు కదా. మీ తండ్రికి వాటా ఉంది దాంట్లో. తర్వాత ఒకరు వచ్చేసి కేర్ టేకర్ అంటారు, ఆ మైనింగ్ టిఫిన్ మైన్స్కి అంతా నేనే కేర్ టేకర్ అని ఒక ఆయన అంటారు. ఆయన కేర్ టేకర్ అంటే దాన్ని సంరక్షించే బాధ్యత. సంరక్షించాల్సిన వాళ్ళే అశోకప్ప అనే అతనితో పక్కన మైన్ తీసుకొని దాంట్లో సొరంగం కొట్టి టిఫిన్ వెరైటీస్ లేకపోయి అక్రమంగా దాంట్లో టిఫిన్ వెరైటీస్ అంతా 5 ఏళ్ళు కొల్లగొట్టింది మీరు కదా. దాంట్లో కూడా మీ ఫాదర్కు 12 పైసలు వాటా. అంటే అక్రమ మైనింగ్ చేసింది మీరు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అరికట్టింది మేము, దాని మీద మాట్లాడతారు. ఇంకోటి వచ్చేసి తర్వాత జిలెటిన్ స్టిక్స్ అదేదో ఇల్లీగల్ కాంట్రాక్ట్తో ఎవడో వాడు పొరపాటున చేశాడు.
తర్వాత దానికి ఇది కొత్త సాంప్రదాయము, అది ఎవరైనా ఈ రకమైన సాంప్రదాయాన్ని ఖండించాల్సిందే. కానీ ఇదే జిలటిన్ స్టిక్స్ వాడి 30 సంవత్సరాల కిందట పార్నపల్లిలో ధనంజయ నాయుడు వాళ్ళ పెద్దనాయన సూర్యనారాయణ ఇల్లు పేల్చింది మీరు కాదా? ఆ విషయాలు మీరు మర్చిపోతే ఎట్లా? ఇదే డైనమిట్లు పెట్టి పార్నపల్లిలో పేల్చలేదా? అంటే ఈ సాంప్రదాయం ఈరోజు మీరు ఇది కొత్త సాంప్రదాయం, మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సాంప్రదాయం 30 ఏళ్ల కిందటనే మీరు వాడినారు. అంటే మీరు ఇంకా ఎంతటి కిరాతకులో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇవన్నీ వాస్తవాలు ఏది తెలియకుండా ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే, తర్వాత మట్కా, తర్వాత జూదం ఉంది. అవినాష్ రెడ్డి, నీకు టైం ఉంటే పులంగల దగ్గరికి రా, నేను వస్తా, పాత్రికేయులు వాళ్ళు వస్తారు. కామన్ పీపుల్ని అడగండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్కా బంద్ అయిందా లేదా అని. మట్కా బంద్ అయిందంటే నువ్వు ఏం చెప్పినా కూడా నేను చేసేదానికి రెడీ. మేము ఫస్ట్ డేనే వచ్చిన డిఎస్పీలకు సీఏలకు కూడా మట్కా విషయంలో మేము జోక్యం చేసుకోము. మా క్యాడర్లో ఇంటర్నల్గా ఉన్న వాళ్ళని కూడా మేము పిలిచి చెప్పినాం, మట్కా జోలికి పోతే మేమేం చేయలేమని. మేము అంత స్ట్రిక్ట్గా, అంత హానెస్ట్గా ఈరోజు మట్కా లేకుండా చేస్తే మట్కా గురించి కూడా నువ్వు మాట్లాడతావు. మీ బతుకులు తర్వాత ఎవరికి తెలియదు. 5 ఏళ్ళు మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టుకున్నారు మీరు. ఆ విషయం మీకు గుర్తుందో లేదో? 5 సంవత్సరాలకు ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కా నిర్వహించే అతనే ఆ ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కాతోనే మీరు నడిపినారు. అంత నీచానికి మేము దిగజారట్లే. ఇంకోటి, అసలు అతను ఎంపీగా ఉండి అతను ఎంపీనా, అతనికి ఏదైనా అవగాహన ఉందా లేదా అనే దానికి కూడా నాకైతే అర్థం కాదు. అతను చెప్తున్నాడు జూదాలు ఆడతారంట ఇక్కడ, ఆ జూదాల డబ్బులు వేరే వాళ్ళు ఇక్కడ దొంగతనాలు. ఇక్కడ దొంగతనాలు ఒక 30-40 దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలు అంతర్రాష్ట్ర ముఠ నుంచి దొంగతనాలు జరిగింది. ఇక్కడ జూదంలో డబ్బులు పోగొట్టుకొని, ఇక్కడ ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దొంగతనాలు చేస్తారు. అంటే ఇంత అవగాహన లేకుండా, అంటే ఇప్పుడు ఎక్కడైనా డెకాయిట్లు, దొంగతనాలు కామన్గా జరుగుతుంటాయి. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చుట్టి రాజకీయం చేయాలనుకోవడం ఎంపీ గారు ఎంత దారుణమైన విషయం. అంత ఏమాత్రం అవగాహన లేకుండా అంతర్రాష్ట్ర ముఠ. ఇంకోటి, స్టేట్గా అడుగుతారు, ఇన్నేళ్ళు మీరు పులివెందులను ఆమెను డెవలప్ చేసినాం, ఏమైనా డెవలప్ చేసినాం, మున్సిపాలిటీ అంటారు కదా, ఇన్ని దొంగతనాలు జరిగితే ఒక సీసీ కెమెరా ఎందుకు పనిచేయడంలే? ఏదో ఒక క్లూ దొరకాలి కదా. అంటే మీ వ్యవస్థ మీది అట్లా తయారు చేసి పెట్టారు. ఇంకా మళ్ళా దాన్ని కూడా మళ్ళీ మా మీదకే వేయడము, ఇదంతా చాలా ఇది. మీరు కావాలంటే డిబేట్కైనా రండి. మట్కా అనేది సంపూర్ణంగా అసలు నిర్మూలించే దాంట్లో మేము చాలా కూడా కట్టుబడి ఉన్నాం. ఇట్లాంటి పొద్దుపోని మాటలు, ఆ తర్వాత జూదాల గురించి మాట్లాడేది, ఆ తర్వాత ఇన్ఛార్జి పొలంలో జూదా మాట్లాడారనేది. మీరు ఇప్పుడు తోట పెట్టుకున్నారు, ఆడ మీ నాయన సింగిల్ గుండె వేసినా వాళ్ళంతా 5 ఏళ్ళు జూదాం. ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర మనుషులు అనిపించుకోవద్దండి. ఏదైనా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఏదైనా విమర్శించండి. దాని ఏదైనా ఉంటే కూడా మేము సర్దుకుంటాం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, మీరు తప్పులు నిజంగా ఉంటే ఏదన్నా కానీ మంచి పాయింట్స్ ఉంటే అందించండి. మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చెప్తాం. కానీ ఇట్లా ఊరికి అనవసరమైన మాటలు, అనవసరమైనవి మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. నీ విషయం కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఇష్యూ జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్లో పొద్దున్నే నీ సొంత మనిషిని, నీ పిఏని నువ్వు కొట్టుకునే సందర్భం ఉంది. కాబట్టి ఇట్లన్నీ లోతుకు పోతే చాలా ఉంటాయి. విమర్శనాత్మకంగా చేయి మేము స్వాగతిస్తాం. ఏదంటే అది మాట్లాడి నోటికి వచ్చేది మాట్లాడితే మేము కూడా ఇట్లానే కౌంటర్ చేయాల్సి వస్తుంది.